నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు జెండా వీధి కోటమిట్ట నందు గల సిటిజన్ స్కూల్ 27వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, కార్పొరేటర్ కరీముల్లా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత 27 సంవత్సరాల క్రితం సయ్యద్ అలీ అహ్మద్ అతి చిన్న స్కూల్ ప్రారంభించి నేడు 1100 మంది విద్యార్థులకు విద్యను అందించడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు చదువును అశ్రద్ధ చేయవద్దని, విద్య ఉంటే లేమి దరిచేరదని అన్నారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఖలీల్, టీడీపీ నాయకుడు కాళేశ, నౌషాద్, ప్రిన్సిపల్ రాహియా, అధ్యాపకులు రఫీ, సునీల్, ప్రవీణ, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్పొరేటర్ హాజీ కరీముల్లా భాయ్ గారికి, 42 డివిజన్ ప్రెసిడెంట్ ఖలీల్ అహ్మద్ గారికి, అలాగే పార్లమెంట్ సెక్రటరీ అయిన కాళేశ గారికి మరియు టీడీపీ 42 డివిజన్ లీడర్ నౌషాద్ గారికి, వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి ఈరోజు మనం ఉడాన్ 2K26 జరుపుకుంటున్నాం. మన విపుర మందిరం టౌన్ హాల్ నందు ఆల్రెడీ ఈ పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ సిటిజన్ స్కూల్ గురించి తెలుసు. లాస్ట్ స్కూల్ పెట్టినప్పటి నుంచి అయితే మన కరీముల్లా గారు మా గురించి చూస్తున్నారు. అలాగే ఖలీల్ అహ్మద్, కాళేశ గారు, అలాగే మన అబ్దుల్ అజీజ్ గారు 2014లో మేయర్ అయిన తర్వాత ఫస్ట్ మనం 2015 యాన్యువల్ డే కస్తూరి కళాక్షేత్రం నుండి జరిపాం. ఆ రోజు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లలందరికీ ఆశీర్వదించారు. ఆ రోజు కూడా ఆ సార్ చాలా విలువలతో కూడిన స్పీచ్ ఇచ్చారు. ఈ రోజు కూడా సార్ అడుగుతున్నది ఒకటే, నన్ను ఇంతమంది విద్యార్థులు మీ స్కూల్లో ఉన్నారు, వాళ్లకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నాను. సార్, నేను తప్పక ప్రతి సంవత్సరం అప్డేట్ ఎడ్యుకేషన్ ఏముందో అదే బుక్స్ని ఫాలో అవుతూ ఆ అప్డేట్కి తగ్గట్టు నేను ఫాలో అవుతున్నాను. కనుక నా దగ్గర ఈరోజు ఒక 1100 స్టూడెంట్స్ చదువుతున్నారంటే ఆ పేరెంట్స్ అందరూ నాకు ఇంత నమ్మకంగా, ఇంత ఫెయిత్ఫుల్గా లాస్ట్ 27 ఇయర్స్ మనం కంప్లీట్ చేసుకోగలిగానండి. ఈరోజు వాళ్ళందరి ఆశీస్సులు, దీవెనలతోనే సార్. ఈరోజు న్యూలీ AI టెక్నాలజీ వచ్చింది. దానికి తగ్గట్టు బుక్స్ కూడా నెక్స్ట్ ఇయర్ మనం ప్రొవైడ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో ఎలా ఉండాలి, ఒక డిఫరెంట్గా ఉండాలి. సిటిజన్ ఒక కార్యక్రమం చేస్తే ఒక సక్సెస్ఫుల్ అనే పేరుంది. అదేవిధంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మనం మార్నింగ్ కౌన్సిల్ మన నెల్లూరు నగరంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిలో సిటిజన్ స్కూల్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సిటిజన్ స్కూల్కు ఈ స్థాయి, ఈ ఆదరణ లభించడానికి కారణం 27 సంవత్సరాల నిరంతర కృషి, పట్టుదల, చాలా అంకిత భావం. 1999లో కేవలం ఒక్క ఉపాధ్యాయుడితో ప్రారంభమైంది. ఈ సంస్థ ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుంటూ నిరంతరం శ్రమతో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యను అందిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఈ సంస్థ 2 క్యాంపస్లతో 1200 పైగా విద్యార్థులతో 50 మంది పైగా ఉపాధ్యాయులతో మన ముందుకు వచ్చిందంటే అది చాలా మామూలుమైన విషయం కాదు. నిజంగా మనమందరం చాలా గర్వించదగ్గ విషయం. ఎక్కడి దాకో ఎందుకు మా చుట్టుప్రక్కల వార్తల్లో ప్రజలలో ఎక్కడ చూసినా సిటిజన్ స్కూల్ అనే మాట ఎన్నోసార్లు
I'll talk in Telugu. सलाम रिप्लाई देना भी मान लेकिन अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। तो आज का स्कूल फंक्शन अली भाई correspondent citizen school. I know him almost 15 years, since 15 years. 15 సంవత్సరాల ముందు నుంచి తెలుసు అలీ భాయ్. ఒక 30 మంది పిల్లలతో స్కూల్ స్టార్ట్ చేసి ఈరోజు 1100 మంది పిల్లలు. ఇప్పుడు 1100 మంది. ఈ 15 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఒక 6-7 వేల మంది పిల్లలు ఈయన చేతుల్లో చదివి ఈ దేశానికి ఒక ఆస్తిగా అయి ఉంటారని నేను భావిస్తున్నాను. మరి అలీభాయ్తో పాటు అలీభాయ్కి సపోర్ట్గా ఉన్న ప్రిన్సిపల్స్ మరి టీచర్స్. బుష్రా ఎవరు? Who is Bushra? Can I see Bushra? Oh, you are the principal. సిటిజన్ స్కూల్ 27వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వక్ఫ్ చైర్మన్ సోదరులు అబ్దుల్ అజీజ్ గారు, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ గారు, కార్పొరేటర్ కరీముల్లాబాయ్ గారు, అదేవిధంగా ఖలీల్ భాయ్ గారు, నౌసాద్ గారు, కాళేశ్వర్ గారు, డాక్టర్ గారు, ఇతర ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు నా నమస్కారం. విచ్చేసిన పిల్లలకు నా శుభాశీస్సులు. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 26 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలోని జెండా వీధి ప్రాంతంలో ఒక చిన్న స్కూల్ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి సిటిజన్ స్కూల్ కరస్పాండెంట్ అలీ అహ్మద్ గారు ఈ 26 సంవత్సరాల స్కూల్ జర్నీలో మాలాంటి వారి అందరితో కలిసికట్టుగా కలివిడిగా ఉంటూ ఎంతో మంది ముస్లిం విద్యార్థులను ఒక సామాన్యుడు కష్టపడిగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో నన్ను పిలిచి ఆహ్వానించి భాగస్వామ్యం చేసిన దానికి అలీభాయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ